అందరికీ నమస్తే. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ ఎక్కడనో కొడుతున్నాయి. ఎందుకు కొడుతున్నాయి? అసలు ఏమవుతుంది? ఢిల్లీలో బేస్ కదిలిందా? మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత రాకముందు నుంచి కొంచెం జరుగుతున్న పరిణామాలు రేవంత్ రెడ్డిని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఆయనలో ఫ్రస్ట్రేషన్ లేపుతున్నాయి, ఆయన అసహనానికి గురి చేస్తున్నాయి, ఆయనకు పిచ్చి లేపుతున్నాయి ఈ పరిణామాలన్నీ కూడా. అందుకే కొత్తగా ఎప్పుడు మాట్లాడిన మాటలు, ఎప్పుడు చెప్పని మాటలు మాట్లాడుతున్నారు. ఏమంటారంటే, నేను ఢిల్లీలో చిట్చాట్ చేసిన మీడియాతో చిట్చాట్ చేసి ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా, గాంధీల ఫ్యామిలీతో నాకు చాలా అనుబంధం ఉంది, ఈ కామెంట్స్ చెప్పుకోవాల్సి వచ్చింది ఆయన. నేను ప్రతిసారి రాహుల్ గాంధీ కలిసినప్పుడల్లా అక్కడ జర్నలిస్ట్ అడిగిర్రు, మీకు ఇప్పటిదాకా రాహుల్ ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఎందుకు మీరు రాహుల్ గాంధీని కలుస్తలేరు, రాహుల్ గాంధీ కలవనిస్తలేరు మిమ్మల్ని అడిగితే ఈ సమాధానం చెప్పిండు. అసలు ఈ వ్యాఖ్యలను ఎట్లా చూడాలి, సేమ్ టైం ఈ మధ్య జరిగిన పరిణామాలు ఏంది, ఆయనను ఇబ్బందికి చికాకు పెడుతున్న, ఢిల్లీ లెవెల్లో చికాకు పెడుతున్న అంశాలు ఏంది, వీటి మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ వీడియో చూస్తున్నందుకు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు. ఇంకా చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. మా ఛానల్ గ్రోత్ కాదు, మాకు రిపోర్ట్ కొట్టే వాళ్ళకు మేము ఇచ్చే కౌంటర్ అది. రిపోర్ట్ కొట్టే వాళ్ళని మేము ఏం చేయలేం, ఎవరో మేము కనపడిన శత్రువుతో ఫైట్ చేయాలి. ఛానల్లో ఉన్న వీడియోస్ రిపోర్ట్ కొడుతూ ఉంటారు, కాపీరైట్ కొడుతూ ఉంటారు. కానీ మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ చేయడం వల్ల అది వాళ్ళకి కౌంటర్ అవుతుంది. మీరు మాకు మద్దతుగా ఉంటారని అనుకుంటున్నా. ఇక వీడియోలోకి పోదాం. వీడియోలోకి పోతే ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా. ఆల్మోస్ట్ ఢిల్లీకి పోయిన వాళ్ళు, రాహుల్ గాంధీని కలిసిన వాళ్ళు 100% రకరకాల యాంగిల్లో ఫోటోలు దింపుకుంటారు. ప్లస్ దీని మీద మొదలే అనుమానాలు, ఆరోపణలు ఇవన్నీ వచ్చేసినాయి. మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎందుకు ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి, మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు దానికి ప్రధానమైన కారణం. ఒకటి ఏంటంటే, ఆమె రావడంతోనే లోక్సభ వారీగా రివ్యూ పెట్టుకున్నది. అసలు ఆమె రావడం జస్ట్ ఒక 1 డే గ్యాప్, నెక్స్ట్ డే లోక్సభ ఎలక్షన్స్ వారీగా రివ్యూ పెట్టుకొని వాస్తవ పరిస్థితులు ఏం జరిగినాయి, అసలు మీ లోక్సభలో సీట్ ఎందుకు ఓడిపోయినాయి, మీ లోక్సభ సీట్ ఎందుకు ఓడిపోయింది, మీ లోక్సభలో ఎందుకు గెలవలే కాంగ్రెస్, ఇట్లాంటివన్నీ, మీ దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అయినా సరే ఎందుకు ఓడిపోయినరు, చాలా సీట్లు ఉన్నాయి కదా, అట్లా ఎమ్మెల్యేలు ఉన్నా ఓడిపోయారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనేమో అట్లొచ్చే రిజల్టు, లోక్సభ ఎలక్షన్స్ వచ్చే వరకు మొత్తం ఉల్టా వస్తే అనుమానం రాదా ఎవరికైనా కూడా? బీజేపీకి సహకరించిన రేవంత్ రెడ్డి అనే చర్చ అది హైకమాండ్ దాకా పోయింది. అందుకే ఆమె లోక్సభ కాన్స్టిట్యూన్సీల వారిగా రివ్యూ పెట్టుకున్నది. ఆ రివ్యూ ఆయనను ముచ్చెమటలు పట్టిస్తున్నది రేవంత్ రెడ్డిని. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఏం మాట్లాడతారు, అందరికీ తెలుసు కదా, ఓపెన్ చర్చ కదా ఇది. ఎందుకు ఓడిపోయినరో అభ్యర్థులు చెప్పలేరా? ఇప్పుడు సికింద్రాబాద్లో దాన నాగేంద్ర ఎందుకు ఓడిపోయిండు చెప్పలేరా? అక్కడ మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు? దీనికి స్పెసిఫిక్ రీజన్స్ ఏం లేవు. అసలు అభ్యర్థుల ఎంపికనే తప్పు అనేది కార్యకర్తల్లో ఉంది. కాంగ్రెస్ కార్యకర్తల్లో, కాంగ్రెస్ లోకల్ లీడర్లో అసలు ఎవరినో తీసుకొచ్చి మా మీద రుద్దిండ్రు అనే చర్చ ఉంది వాళ్ళలో. ఫస్టే తెలిసి వీళ్ళు ఓడిపోతారని తెలిసి పెట్టిర్రు. కాబట్టి దాని మీద చర్చ అనేది రావడమే. కనీసం పార్టీ గాంధీభవన్ తలుపులు ఎక్కడున్నాయి, దాని తాళం ఎక్కడుంది, గాంధీభవన్లో ఎవరుండరు తెలుసుకోకముందే లోక్సభ ఎలక్షన్స్ మీద రివ్యూ స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడైతే ఓడిపోయిన సీట్లు ముందు పెట్టించారు, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఇప్పటిదాకా జరిగింది. కరీంనగర్లో బీజేపీ గెలిచింది, ఆదిలాబాద్లో బీజేపీ గెలిచింది, మెదక్లో బీజేపీ గెలిచింది. ముందు ఓడిపోయిన కాన్స్టిట్యున్సీలవే పెట్టిండ్రు, అదొక టార్గెట్. ఇది పక్కన పెడితే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ విజయశాంతి డైరెక్ట్గా హైకమాండ్ ఆదేశాలతో ఎమ్మెల్సీ ఇవ్వవలసి వచ్చింది. ఎమ్మెల్సీ సీట్ తెచ్చుకున్నది ఆమె. దాంతోన కాంగ్రెస్ క్యాడర్కి ఏం పోయింది తెలుసా సంకేతాలు? రేవంత్ అన్న ఢిల్లీలో ఏం లేదు, ఈయన నమ్ముకుంటే ఏ పని కాదు. డైరెక్ట్గా విజయశాంతి తీసుకొచ్చుకున్న తర్వాత ఇంకా సీఎంది నడుస్తా లేదు అని తెలిసిన తర్వాత ఎట్లుంటుంది క్యాడర్లో, లీడర్లో? మల్లెడ్డి రంగారెడ్డి ఒక కామెంట్ చేసిండు అసెంబ్లీలో, చిట్చాట్ ఇట్లే రిపోర్టర్లతో మాట్లాడతా ఇంకా ఇక్కడ ఉంటే పదవులు రావు, ఢిల్లీ పోయి లాబింగ్ చేసుకుంటాం, విజయశాంతి ఢిల్లీకి వెళ్ళే పదవి తెచ్చుకున్నది, నేను కూడా ఢిల్లీ పోయి మంత్రి పదవి తెచ్చుకుంటా, ఇక రేవంత్ రెడ్డి చెప్పినా అది కాదు అని మల్లెడ్డి రంగారెడ్డి డైరెక్ట్ కామెంట్ చేసిండు. అది ఎంత పెద్ద కామెంట్! ఒక ముఖ్యమంత్రి నడవదు, వేస్ట్, అయ్యేది లేదు పోయేది ఈయనతో, నేను ఢిల్లీ పోయి చూసుకొచ్చుకుంటా అంటే ఇప్పుడు అంతా ఢిల్లీ దిక్కే చూస్తున్నారు లీడర్లు అంతా.
ఢిల్లీ పోతేనే పని అవుతుంది. రేవంత్ రెడ్డి నమ్ముకుంటే పని కాదు. రేవంత్ రెడ్డితోన పని కాదు. రేవంత్ రెడ్డి తోక కట్ చేసిర్రాళ్ళు ఢిల్లీ వాళ్ళు. దాంతోన ఈ పరిణామాలతోన ఇది చెప్పుకోవాలి. ఈ మాట చెప్పుకుంటున్నాడు ఏమని, ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా? మీరు మీడియాకు ఫోటోలు దిగి చూపాల్సిన అవసరం లేదు, జనాలకు కూడా ఫోటోలు దిగి చూపాల్సిన అవసరం లేదు. కానీ మీ పార్టీ కార్యకర్తలకు, మీ పార్టీ లీడర్లకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు అందరికీ తెలుసు కదా మీ వ్యవహారం ఏందో. అందుకే కదా ఢిల్లీ పోతామంటున్నారు. ఢిల్లీ దాకా ఎందుకు పోతామంటున్నారు? ఇక్కడ వీళ్ళని పట్టుకుంటే పని కాదు, వీళ్ళని నమ్ముతలేదు హైకమాండ్. వీళ్ళు చెప్తే ఆయనతో రాదు. ఇంకో మాట ఉంది, వీళ్ళు చెప్తే ఆయనతో రాదంట పోస్టు. మనం చూసాం కదా వేం నరేంద్ర రెడ్డికి ఎమ్మెల్సీ సీటు కోసం పెడితే 1.25 లక్ష రికమెండేషన్స్ పెడితే కాలే. రికమెండేషన్ పెట్టినా రాలే. మొత్తం అవుట్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి చెప్పినే కాకుండా మిగతా ఇచ్చారు. ఇప్పుడు భయపడుతున్నారు. రేవంత్ ఎంబడి తిరిగే క్యాడర్ ఉంటారు కదా కొంతమంది, రేవంత్ టీం అని పెట్టుకొని తిరుగుతుంటారు కొంతమంది. దాని ఒరిజినల్ కాంగ్రెస్లో ఉండొచ్చు, కొంత డూప్లికేట్ కాంగ్రెస్లో ఉండొచ్చు. ఇంకా రేవంత్ అని నమ్ముకుంటే పదవి వస్తుంది అనుకున్న వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు రేవంత్ టీం అంటే మనకు బొక్క పడేటట్టుందని కొంతమంది సైలెంట్గా సర్దుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొంతమంది అక్కడి నుంచి సైడ్ అయిపోయి వేరే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోటోలు దిగి చూపాలని అవసరం లేదు. గాంధీల ఫ్యామిలీకి ఈయనకు మంచిగా ఉంది, ఈయనను ఫుల్గా నమ్మేస్తున్నారు. 6 క్యాబినెట్ సీట్లు నింపుకోనికి ఎందుకు అవకాశం ఇస్తలేరు? సమాధానం చెప్పగలరు ఎవరన్నా? 6 మినిస్టర్లను పెట్టుకునే అవకాశం 16 నెలల నుంచి రేవంత్ రెడ్డికి ఇస్తలేరు హైకమాండ్. ఎందుకు ఇస్తలేదు? ఏ పరిస్థితుల్లో ఇస్తలేదు? నమ్ముతలేరు. ఇప్పుడు ఇస్తారేమో. మీనాక్షి నటరాజన్ మొత్తం స్టడీ చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఇన్ని రోజులు. అందుకే కదా ఆయన మొత్తం లిస్టులు తయారు చేసి అసలు రేవంత్ ఎవరెవరికి పదవులు ఇప్పించిన మొత్తం లిస్ట్ అవుట్ చేసింది. దానిలో 70%, 80% వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కాదు. ఎలక్షన్స్ ముందర వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎలక్షన్స్ తర్వాత గెలిచినాక వచ్చిన వాళ్ళు. కొందరు కాంగ్రెస్లో చేరకుండానే పదవులు ఇచ్చారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు నష్టపోయారు. అది పార్టీకి నష్టం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉద్యమకారులం కాదని రకరకాల జనాలకు ఇచ్చినందుకే కదా వాళ్ళకు నష్టం జరిగింది. ఆ విషయం తెలుసు, ఢిల్లీ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు, ఇక్కడ వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల లిస్ట్ అవుట్ చేస్తుండ్రు. ఈ డూప్లికేట్ లిస్టులు తయారైపోయినాయి ఆల్రెడీ. అందుకే చెప్తున్నా, రేవంత్ టీం అంటే అవుట్. అట్లాంటి పొజిషన్ ఉంది. అట్లాంటి వాళ్ళంతా ఇప్పుడు పెడతలేరు. కొద్దిమంది సర్దుకున్నారు ఆల్రెడీ. రేవంత్ టీం అంటే మనం బొక్క పడతారు నాయన అని. ఇక రేవంత్ ఒకవేళ మంచిగా ఉంటే, రేవంత్కు రాహుల్ గాంధీకి మంచిగా ఉంటే కొట్లాడితే వీరికి ఎవరికి వచ్చేది లేదు, పోయేదేం లేదు. రేవంత్ రాహుల్ గాంధీ మంచిగా ఉంటే ఎవరికైనా ఆస్తులు వచ్చేది ఉందా? వాళ్ళిద్దరు కొట్లాడితే ఎవరికైనా ఆస్తులు పోయేది ఉందా? అది కాదు ఇష్యూ. రేవంత్ రెడ్డి బేస్ కదిలింది. రేవంత్ రెడ్డిని జస్ట్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, భరిస్తున్నారు. భరించేవాడిని ఏదో రోజు వదిలించుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. భరిస్తున్నారు ఇక్కడ. అందుకే ఆయన ఏం చెప్పుకుంటున్నాడు తెలుసా? ఢిల్లీలో నా మీద నమ్మకం ఉన్న వాళ్ళకు నేను పదవులు ఇప్పిస్తా. ఆయన మీద ఆయనకు నమ్మకం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మీద జనాలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను 37 మందిని కార్పొరేషన్ చైర్మన్ చేశాం. ఇదే మోసం మొదటికి వచ్చింది. 37 మందిలో దాదాపు ఒక 20 మంది కాంగ్రెస్ సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో తోడుగా ఉన్న వాళ్ళకు మాకు ముఖ్యం. రేవంత్ చెప్తే చేస్తాడు, ఎక్కడ రాజీ పడడు. ఇది పోయింది కాబట్టి ఎందుకు చెప్పుకుంటారు చెప్పు? నా మాటే శాసనం అని ఎందుకు చెప్పుకుంటారు? నా మాట నడవనప్పుడు చెప్పుకుంటాం. నేను మంచోడిని ఎప్పుడు చెప్పుకుంటాం? ఎవడన్నా వీడు చెడ్డోడు రా వీడు అవలగాడు అన్నప్పుడు మంచోడు అని చెప్పుకుంటాం. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. ఈయన నడుస్తలేదు, ఈయన కథం అయిపోయింది, ఈయన పని కథం అయిపోయింది, ఢిల్లీలో ఎవరు నమ్ముతలేడు అన్నప్పుడు నన్ను నమ్ముతున్నారు, ఢిల్లీలో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కార్యకర్తలను ఇంకా కొంతమంది నమ్మించుకోనికి చేస్తున్న ప్రయత్నాలు ఇవి. వాళ్ళని నమ్మించుకోనికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే బేస్ కదిలిందా అని పెట్టినా. వ్యవహారం చెడింది అనేది క్లియర్. కానీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్లో హైకమాండ్ డిస్టెన్స్ అయ్యింది అంటే ఎవ్వరు పట్టించుకోరు. ఇప్పుడు ఈ క్షణాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి దింపిర్రు అనుకో, ఆడు సైడు కుక్కలు కూడా పో. కాంగ్రెస్లో మస్తు మందిని చూసినాం, మంచి లీడర్లను చూసినాం, రోషయ్యని చూసినాం. దింపక ముందు పొద్దుగాలేస్తే బార్లు కడుతున్నారు లైన్ జనము, కాంగ్రెస్ కార్యకర్తలు. దింపినాక మంచి లేడు పాపం, ఆయన్నే వచ్చి అరుగు మీద కూర్చుంటుండే పొద్దుపోక. వాళ్ళ ఇంటికాడ అరుగులు ఉండే పాతిళ్ళు బేగంపేట్ల. కిరణ్ కుమార్ రెడ్డిని దింపేసిర్రు. దింపక ముందు పొద్దుగాలేస్తే జాతర. దింపిన తర్వాత ఆయన ఒక్కడే తిరుగుతుండు, కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తుండు. ఇవ్వలేడు మనుషులు, ఎవరు గుర్తుగా పడ్డారు ఆయన్ని. కాంగ్రెస్ కూడా ఓరు అసలు.
ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంబడెంబడి తిరిగిన వాళ్ళు కూడా ఎవరు పోరు. ఇక ఎంతమంది లేరు అట్లా, మస్తు మందిని చూసినాం కదా. కాంగ్రెస్లో సీఎం అనేది ఒక ఉద్యోగం, ఆ ఉద్యోగం ఉన్నంతవరకే వాల్యూ, ఉద్యోగం పోయిన తర్వాత చాలా దారుణంగా ఉంటుంది వ్యవస్థ. ఎనీవే ఆయన వ్యవహారం ఆయన్నే తెగిపోయింది అని చెప్పుకోవడానికి ఇక ఇంతకన్నా పెద్ద బేస్ అవసరం లేదు మనకు కూడా. ఆయన చెప్పుకుంటున్న మాటలే హైకమాండ్తో ఆయనకు చెడింది. అందుకే ఇవన్నీ వరుసగా జరుగుతున్న పరిణామాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు మేము ఇక్కడ ఈయన నమ్ముకుంటే మునిగిపోతాం అని అనుకునే స్టేజ్ వచ్చిందంటే రేవంత్ అని అర్థం చేసుకోవాలి. ఆయన పరిస్థితి ఏందో, ఆయన కథ ఏందో, కాంగ్రెస్లో ఏం జరుగుతుందో జనం కూడా అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.